ఆనందం మనతో పంచుకుంటున్నారు. ఇందులో కొంచెం కొంచెం చాలు, నువ్వు కొంచెం కష్టపడితే ఇంతమంది ఆయన్ని కనపడడానికి వచ్చారు. మరి ఆ పరలోక తండ్రి వారిని దీవించినంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఆవిడ ఎక్కడో తుని నుంచి వచ్చింది, ఆయన వైజాగ్ నుంచి వచ్చారు, సహోదరుడు సామలకోట నుంచి వచ్చారు, ఆయన కడప నుంచి వచ్చారు, ఈయన వచ్చడం కూడా రాజమండ్రి నుంచి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో ఆయన స్థితించడానికి ఎంతో వేదంతో భారతం. మరి ఇంట్లో మనం ప్రార్థన పెట్టి సంతోషం కాదు, ఆయన మనందరితో పాటు వాళ్ళకి కూడా ఆశీర్వాదం. మన పరిస్థితి ఏంటంటే ఇంత దూరం వెళ్తున్నాం, ఆయన కనపరుస్తున్నాం, కానీ మనలో కొన్ని బాధల పోట్ల, మన వేదనల పోట్ల, వీటన్నిటికి కారణం ఏంటి? మనలో ఉన్న ఆయనకి వ్యతిరేకత మనలో మనకి తెలియకుండా పడుతుంది. ఆ వ్యతిరేకతను మీరు దూరపరుచుకుంటే మీలో ఏ లోపము జస్ట్ చిన్నది. ఆయన ఒక మాట అంటారు, మీరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అనుకున్నాను తండ్రి, ఎన్నోసార్లు నేను నీ నుంచి తప్పుకోవాలని, ఈ పని వద్దు, ఈ పని నాకు అక్కర్లేదు, నేను కష్టపడి పని చేసుకుని నేను ఎలాగైనా డబ్బులు సంపాదించి నేను సువార్త చేస్తాను, అలాంటి ప్రయత్నాలు చేశాను. కానీ సువార్త మిగిలింది, కానీ పని మాత్రం మంచి పనిలో జాయిన్ అయ్యండి. జాయిన్ అయిన దగ్గర నుంచి ఏంటి పని, సువార్త ఎలా చేయాలో ఆలోచించండి, పని దొరికేదాకా ఏం చేసేవాడి, పని ఎలా చేయాలో ఆలోచించండి, డబ్బులు సంపాదించండి. పని దొరికిన తర్వాత సువార్త ఎలా కానీ ఎక్కడికో వెళ్ళి చెప్పాలి. కానీ అనేక విషయాల్లో నా భార్యని ఇబ్బంది పెట్టాను, నేను ఇబ్బంది పడ్డాను. అనేక మంది సహోదరుని జాయిన్ చేసుకున్నాను హైదరాబాద్. వారు నిస్సహాయ స్థితిలో, నేను వారిని వచ్చేమన్నప్పుడు నిస్సహాయ స్థితిలో వచ్చేసినప్పుడు నేను ఆదరించి, ఇది తండ్రి సంబంధిరా, మీరందరూ ఇక్కడ ఉండి దర్జాగా మనం బతుకుది తండ్రి యొక్క పని చేద్దాం. అలాగే ఆయన నాతో చేతులు తిరిగి చక్కగా ఆయన విధానాన్ని, ఆయన పని మేము సక్సెస్ చేసుకున్నాం. ఈరోజు ఇంత సంతోషంగా మీ మధ్యలో మేము ఉన్నామంటే నా పరలోక తండ్రి వాగ్దానం, నేను నా నోట వచ్చు మాట ఫస్ట్ ఆయన వింటాడు. మీరు మంచి చెప్పండి, చెప్పండి, ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి ఎలోహిం, నేను ఆపదలో ఉన్నాను, నీవు నాకు ఈ సహాయం చేయి, నేను నీ పని చేస్తాను. అప్పుడు ఆయన చాలా జాగ్రత్తగా వింటాడు, విని నీకు ఆపదలో సహాయం చేస్తాడు. తర్వాత మాట ఏం మిగిలిపోయింది, నేను నీ పని చేస్తాను కదా, అది మనం మానేస్తాం. ఎప్పుడైతే మనం మానేసామో ఏమవుతుంది, కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు, ఎలాగైనా సరే దాన్ని రాబట్టుకుంటాడు, ఆయన పని. ఎంతోమంది సహోదరులు ఈ మధ్యలో నాకు కొత్తగా వయసు అయిపోతుంది, చాలా బాధల్లో ఉన్నాము, శారీరకంగా బలహీనపడ్డాను, శరీరం సహకరించలేని సమయంలో నాకు ఆ పరలోక తండ్రి కొత్త పని అప్పచెప్పాడు. ఏంటంటే కంప్యూటర్. ఈ కంప్యూటర్ వచ్చిన దగ్గర నుంచి అస్సలు నిద్ర లేదు, డే అండ్ నైట్ దాని పని చేస్తాను. చాలా ప్రయాసపడుతున్నాను. కొంతమంది అనుకోవచ్చు, వీడికి చదువు లేదు, ఎందుకు వీడికి కంప్యూటర్, వీడు ఏం చేయగలరు. కానీ నేను ఎందుకు ప్రయాసపడుతున్నాను, యోగ్యుడికి ఇవ్వలేదు, చదువుకుంటున్నాడు నాకు ఇచ్చాడు. దీనివల్ల ఏంటి ప్రతిఫలం, నేను ఎలాగ నీ పని చేయాలి నాకు నేర్పించు. ఎవరినో ఆశ్రయిస్తున్నాను, ఎవరినో ఫోన్ చేశాడు, ఇది ఎలాగైనా సహోదరుని కొన్నాళ్ళు అడిగింది ఎలాగ, వీళ్ళందరిని అడుక్కుని ఎందుకు చేయాలా, ఎందుకంటే ఆ పరలోకతను నాకు ఇచ్చిందని నేను ఎలాగైనా ప్రజెంట్ చేయాలి, ఆయన ఏదో రకంగా కనపరచాలి, ఆయన నామాన్ని మహింపరచాలి. ఈ అవకాశం నాకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. నేను ఎక్కువ సమయం ఉండే స్టేజ్ కూడా నాకు మహాయితో 10 సంవత్సరాలు. ఈలోపు నేను ఇంతకుముందు చేయలేని అనేకమైన నేను నాకు సహోదరులకు తిరిగి చెప్పాలి. ఎందుకంటే నా సహోదరులు తప్పడడుగు లేకున్నారు. ఆ తప్పడడుగులు వచ్చి మారాలి, నన్ను నిలబడాలి అంటే నేను సరిగ్గా ఉండాలని నన్ను నేను మార్చుకుంటున్నాను. వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తాను. కొన్ని విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ఆ రీతిగా అనుకున్న మాట ప్రకారం ఈరోజు కూడా నా యొక్క సహోదరుని విడిచిపెట్టింది. ఫస్ట్ నా యొక్క సహోదరుడు వచ్చాడు, అన్నయ్య నువ్వు నామం చెప్పు, నేను ఆ నామాన్ని కట్టుకుని ఉంటాను, అదే నేను నమ్మాను,
అదే ఈ రోజుకి నాకు సహోదరుడు శ్యామ్ ఆ మాట మీద నాకు పెళ్ళవని ఉద్యోగం రాని ఏది రాని ఒక్కసారి నువ్వు నాకు కనిపించి ఎన్ని సంవత్సరాల తర్వాత నువ్వు నన్ను వెంబడించు అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నేను నిన్ను వెంబడిస్తానని నాకు మాట ఇచ్చాను. సో ఒకానొక పరిస్థితిలో ఆ సహోదరుడు నాకు పరిచయమైనప్పుడు వాళ్ళ ఊళ్ళో అందరినీ మార్చేశాడు. అందరిని మార్చేసిన తర్వాత అందరూ చాలా సంతోషపడుతున్నారు. అయ్యి బాబు నువ్వు మామూలు కాలేదా బాబు, ఆ ఊళ్ళో ఏ దెయ్యం లేక అన్ని దేయాలు వదిలించేద్దాం, రకరకాల స్వస్థత చేసి జరిగిపోతుంది. ఆ సమయంలో అమ్మ అన్న నాన్న అందరూ సంతోషం అన్నయ్య మనకి తిరిగిలేదన్నాడు. గట్టిగా అనకరా ఆడికి వినపడితే ఆడు వచ్చేస్తాడు, నువ్వు నేను తిరిగితే తంతా అంటాడు, నువ్వు నేను కలిసి తిరిగితే తంతా అంటాడు. ఓహో భలే ఓడి అన్నయ్య బాబు, మా ఊళ్ళు ప్రాణం పెడేస్తారు, తొళ్ళు పెడేస్తారు అన్న. ఒక్క నెల అయిందమ్మా, ఒక్క నెల అయింది. ఆ నెలకి మీ ఇద్దరూ కనపడితే తంతా ఉన్నాడు. ఆ రోజు ఈడిపోయిన మేము వాళ్ళ దృష్టిలో ఈ రోజుకి కావలేదు. ఆ రోజు 10 సంవత్సరాలతో 10 సంవత్సరాలు వాళ్ళిద్దరి ముందు ఈడిపోయాం. ఈ రోజుకి వాళ్ళిద్దరి ముందు కావలేదు. కానీ వాళ్ళకి సమస్తము తెలుసు. ఇది ఈ ప్లానింగ్లు ఎలా జరుగుతున్నాయో, ఈ నోట్లో ఎవరి మాట వస్తుందో అన్నీ తెలుసు. ఇప్పటికీ వాళ్ళ అమ్మ అన్నీ మాట్లాడుతూ ఉంటుంది, అన్నయ్య ఎక్కడ ఉన్నా బాగుందా, వాళ్ళకి ఆనందం. ఎంతోమంది చూసిన మాకు కొంతమంది దగ్గర ప్రేమ పొందాలంటే భయంగా మారి, కొంతమందికి ఏదైనా సువార్త చేయాలంటే వీళ్ళు మళ్ళీ తిరిగి మన మీద రివర్స్ అవుతారు. బాధతో ఎన్నో నరక యాతన పడి చాలా బాధపడ్డాం. అవన్నీ దాటుకుని సంతోషంతో ఆయన వైపు తిరిగినప్పుడు నాకు సహోదరుడు ఈ మధ్యకాలంలో దిక్కుమని నాకు అనిపించాడు. నేను ఎలా ఉన్నాడు, నాకు చాలా ఆనందంగా ఉందా, సువార్త చేస్తాను, ఎలా ఉందని చేస్తాను. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చింది ఈ రోజుకి నేను ఆ మాట మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక బ్రదర్ నాకు పరిచయం అన్నాడు. బ్రదర్ కొన్నాళ్ళు నువ్వు ఇబ్బంది పడితే నీ మెసేజ్లు కొంతకాలం నువ్వు మెసేజ్ సరిగ్గా కెమెరా ముందు మాట్లాడి టై వేసుకుని మీ వల్ల యూట్యూబ్లో టైలే ఒకటయ్యే ఒక చొక్కే 6 7 ఉన్నాయి. టై వేసుకుని ఖచ్చితంగా వినపడేలాగా నామం అన్నట్టు విశ్వాస నామంలో ప్రార్థన చేస్తే నేను జాగ్రత్తగా నీకు హెల్పింగ్ నేను చూపించే మార్గాన్ని నేను పరిచయం చేస్తాను. అప్పుడు అనిపించింది బ్రదర్ చాలా థ్యాంక్స్. నేను ఇన్ని రోజులు కష్టమో నష్టమో పెట్టో తినో తినకో స్వాప్ చేశాను. ఇంకా గట్టిగా ఉంటే 10 సంవత్సరాలు ఉన్నాను. ఈ 10 సంవత్సరాలకి నేను అమ్ముడు పడిపోవడం. ఇప్పుడు దాకా ఇదివరకు ఇబ్బంది ఉండేది. శ్యామ్ గారు వచ్చిన తర్వాత నాకు ఇబ్బంది ఉంటుంది, తన ఉద్యోగంతో ఇబ్బంది సమస్తం ఎగిరిపోయింది. నా ఇంటికి ఆధారం అంతా ఎన్నో ఇబ్బందులు పడి తన ఇంటికి పంపించకపోయినా నాకే పంపించాను. ఎక్కడ మీటింగ్ అన్నా నన్నే తీసుకుని ఎన్నో చాలా ఇబ్బంది నాతో ఉన్నాడు కాబట్టి. తర్వాత ఓపీలు వచ్చాను, తర్వాత ఫేస్బుక్, ఇలాగా సుందరం వచ్చి ఇలాగా నాతో ఐక్యమైపోవడం వల్ల వాళ్ళ బాధ నేను అర్థం చేసుకున్నా లేదు వాళ్ళకి తెలియదు. కానీ నా బాధ వాళ్ళు అర్థం చేసుకోకపోతే నాకు చాలా బాధ వచ్చేసింది. నేను చెప్పింది ఏంటి అంటే ఒక అనుబంధం, ఇదేంటి ఒక అనుబంధం. ఆ తర్వాత సాల్మన్ రాదు, మీరందరూ రావడం చాలా ఆనందానికి. అసలు ఈరోజు నేను మాట్లాడే స్థితి కాదు నాది, ఎంతసేపు మాట్లాడే స్థితి అసలు. అది 10 నిమిషాలు నేను ఏదో ఒక వాక్యం చదివిపోతున్నాను. ఇంతసేపు 20 నిమిషాలు నేను మాట్లాడే శక్తి ఆ పర్లోకం నాకు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.